హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ఎడ్యుటెక్. మీరు చూస్తున్నారు క్రిష్ ఎడ్యుటెక్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కీప్ వర్సెస్ పుట్ డిఫరెన్స్ బిట్వీన్ కీప్ అండ్ పుట్. కీప్ ఎప్పుడు ఉపయోగించాలి, పుట్ ఎప్పుడు ఉపయోగించాలి. కీప్ ఉపయోగిస్తే ఏ మీనింగ్ వస్తుంది మనకి, పుట్ ఉపయోగిస్తే ఏ మీనింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ రెండు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. రెండు కూడా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే పదాలు అన్నమాట. సో ఈ కీప్ ఉపయోగిస్తే మనకు ఏ విధంగా అర్థమవుతుంది, పుట్ ఉపయోగిస్తే ఏ విధంగా అర్థమవుతుంది అనేది నేర్చుకుందాం. అలాగే ఎప్పుడు ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పుట్ అండ్ కీప్. సో లెట్ us see with some examples and what is the definition of keep and when it is used. Okay, when we can use keep and put in sentences. Let us see. So friends, if you visit my channel for the first time, please don't forget to subscribe my channel. మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీ అందరికీ ఒక విన్నపం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాల్ని తెలియజేస్తారని కోరుతూ ఉన్నాను. వీడియోలోనికి వెళ్దాం. The main difference between keep and put. The main difference between keep and put. Keep మరియు put ఈ రెండు పదాలకి మెయిన్ ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, the main difference between keep and put is that put usually refers to a temporary or short-term action. Put usually refers to a temporary or short-term action, whereas keep refers to a more long-term action. సో ఇక్కడ మీరు గమనించాలి, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కీప్ అండ్ పుట్ రెండిట్లకి ఉన్న ముఖ్య భేదం అంటే ఏంటంటే, పుట్ని సాధారణంగా కొద్దిసేపు అంటే టెంపరీగా కొద్దిసేపు, కాసేపు ఇక్కడ పెట్టు అని చెప్పడానికి, లేదా తక్కువసేపు అక్కడ పెట్టి తర్వాత మళ్ళీ దాని ప్లేస్ మార్చేస్తాం అనమాట. సో అలాగా టెంపరీగా కానీ షార్ట్ టర్మ్గా కానీ మనం అక్కడ పెట్టు అని చెప్పడానికి పుట్ అని ఉపయోగించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో పని చేస్తూ ఉన్నాం, ఈలోపు ఎవరో ఏదో తీసుకువచ్చి నీకు ఇవ్వబోతూ ఉన్నారు. సో వీ కెన్ సే పుట్ దేర్. గ్యాస్ సిలిండర్ బుక్ చేసాం, మనం బిజీగా ఉన్నాం అనమాట. గ్యాస్ సిలిండర్ వచ్చారు. సో పుట్ దేర్, సిలిండర్ని అక్కడ పెట్టు అని చెప్తాం. సో ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్స్ ప్లేస్. ఓకే, అది ఆ టెంపరీ ఆర్ షార్ట్ టర్మ్ యాక్షన్ అనమాట. మరి కీప్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే, కీప్ రిఫర్స్ టు ఏ మోర్ లాంగ్ టర్మ్ యాక్షన్. ఎక్కువసేపు నిల్వ చేయడానికి, స్టోర్ చేయడానికి అనమాట. సో ఎక్కువసేపు పెట్టేటప్పుడు కీప్ అంటారు. ఓకే, సో వీటిని ఎగ్జాంపుల్ సెంటెన్స్తో చూస్తే మీకు మరింత ఎక్కువగా అర్థమవుతుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. Keep, what is the meaning and uses of keep? First of all, let us see keep. The verb keep can have several meanings. చాలా మీనింగ్స్ ఉన్నాయి కీప్. అయినప్పటికీ కూడా మనము ఈ కీప్ అనేది మరి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తే దాని మీనింగ్ మనకి బాగా అర్థమవుతుంది. ఓకే, రీడ్ ద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ బిలో to understand this meaning better. First one, we keep the milk in the refrigerator. మనం మిల్క్ ఎక్కడ పెడతాం, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. రిఫ్రిజిరేటర్లో మిల్క్ని స్టోర్ చేయాలి. అవి ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవాలి, స్టోర్ చేస్తాం అనమాట. సో వీ కీప్ ద మిల్క్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. మేము పాలను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తాము, నిల్వ ఉంచుతాము. Keep these books on the table.
ఈ పుస్తకాలను టేబుల్ మీద ఉంచండి అంటే ఈ పుస్తకాలని టేబుల్ మీద స్టోర్ చేయండి అని చెప్తూ ఉన్నాం. The glasses are kept in the cupboard. The glasses are kept in the cupboard. Glasses cupboard లో నిల్వ చేసాం. Where do you keep your clothes? Where do you keep your clothes? మీ వస్త్రాలు ఎక్కడ నిల్వ చేశారు అంటే where do you keep your clothes? మీ బట్టలు ఎక్కడ పెట్టారు అని అడుగుతూ ఉన్నాం. సో what do you notice from these sentences? See, you will notice in the above sentences that keep is equivalent to store, to store. సో మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ టు స్టోర్ నిల్వ ఉంచడానికి ఆర్ ప్లేస్ సంథింగ్ సమ్వేర్ ఏదైనా ఎక్కడైనా పెట్టడానికి అంటే దాన్ని అలాగా స్టోర్ చేయడానికి మనం ఇక్కడ కీప్ ఉపయోగించాం. సో ఫస్ట్ సెంటెన్స్లో ఫర్ ఇన్స్టెన్స్ ద ఫస్ట్ సెంటెన్స్ ఇండికేట్స్ ద వేర్ మిల్క్ ఈజ్ స్టోర్డ్, వేర్ ద మిల్క్ ఈజ్ స్టోర్డ్. ఓకే, అంటే పాలని ఎక్కడ స్టోర్ చేసాం? రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసాం. ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఏ రిక్వెస్ట్ టు ప్లేస్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. సెకండ్ సెంటెన్స్లో ఏం చెప్తున్నాం అంటే బుక్స్ని టేబుల్ మీద పెట్టమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆల్ దీస్ సెంటెన్సెస్ ఇండికేట్ కస్టమరీ ఆర్ లాంగ్ టర్మ్ యాక్షన్. కస్టమరీ ఆర్ లాంగ్ టర్మ్ యాక్షన్ అంటే అలవాటుగా లేదా కొంచెం ఎక్కువ కాలం అక్కడ ఉండేలా లాంగ్ టర్మ్ యాక్షన్. ఇట్స్ నాట్ ఎ షార్ట్ టర్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సెంటెన్స్ చూస్తాం. వెన్ బుక్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్ దే విల్ రిమైన్ దేర్ ఫర్ సమ్ టైమ్. కీపింగ్ గ్లాసెస్ ఇన్ ద కబోర్డ్ ఈజ్ ఎ కస్టమరీ యాక్షన్ సిన్స్ ఇట్ ఇండికేట్స్ ఏ హ్యాబిట్. ఎప్పుడు కూడా ఈ గ్లాసెస్ తీసి కబోర్డ్లో పెట్టడం ఒక అలవాటు. మరలా గ్లాసెస్ కావాలనుకున్నప్పుడు కబోర్డ్లోకి వెళ్ళి వెంటనే తీసుకుంటాం అనమాట. సో ఇలాగా కీప్ను ఉపయోగిస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ కీప్. నెక్స్ట్ పుట్. మీనింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ పుట్. లెట్ us see put. So one meaning of put is to place something in a specified position. ఒక స్పెసిఫైడ్ పొజిషన్లో పెట్టడానికి. సో మనం ఈ మీనింగ్ వాట్ ఈస్ దిస్ పుట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. సో ఇట్ ఈస్ దిస్ మీనింగ్ దట్ ఆఫెన్ ఓవర్లాప్స్ ద అబౌవ్ డిస్కస్డ్ మీనింగ్ ఆఫ్ కీప్. సో ఫస్ట్ లెట్ us look some examples. Put the book on the table. Put the book on the table. పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టు. Put the toys away. Put the toys away. Toys ని దూరంగా పెట్టు అంటే బొమ్మలను దూరంగా పెట్టు. Where did you put my dress? నా డ్రెస్ ఎక్కడ పెట్టావు? I put my keys on the table. నేను నా కీస్ని టేబుల్ మీద పెట్టాను. He quickly put the letter inside her bag. She quickly put the letter inside her bag. Okay, he అన్నాం కదా. He quickly put the letter inside her bag. అతను త్వరగా ఆమె బ్యాగ్లో పెట్టేశాడు. ఏంటి? లెటర్. సో ఇన్ ఆల్ దీస్ సెంటెన్సెస్ పుట్ రిఫర్స్ టు ఏ టెంపరరీ ఆర్ షార్ట్ టర్మ్ యాక్షన్. లాస్ట్ సెంటెన్స్ అర్థమైంది ఉంటుంది. హీ క్విక్లీ పుట్ ద లెటర్ ఇన్సైడ్ హర్ బ్యాగ్ అంటే ఇతని బ్యాగ్లోంచి తీసి త్వరగా ఆ బ్యాగ్లో పెట్టేసాడు అనమాట లెటర్. ఓకే, యూ కెన్ ఆల్సో నోట్ దట్ నన్ ఆఫ్ దీస్ యాక్షన్స్ ఆర్ కస్టమరీ యాక్షన్స్. అంటే అలవాటుగా చేసే పనులు కాదండి ఇవి, అప్పటికప్పుడు చేయాల్సినవి అనమాట. సో ఆల్దో ద అబోవ్ మెన్షన్డ్ డిస్టింక్షన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పుట్ అండ్ కీప్, these two verbs are interchangeable in some of these sentences. For example, so sometimes put keep కూడా ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే మీనింగ్ ఒకేలాగా ఉంటాయి అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఐ పుట్ మై కీస్ ఆన్ ద టేబుల్. ఐ పుట్ మై కీస్ ఆన్ ద టేబుల్ అంటే నేను నా తాళం చెవులను టేబుల్ మీద పెట్టాను. సో దీన్ని సమ్టైమ్స్ వీ కెన్ సే ఐ కెప్ట్ మై కీస్ ఆన్ ద టేబుల్. ఐ కెప్ట్ మై కీస్ ఆన్ ద టేబుల్. ఇది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అంటే
నా తాళం చెవులు నేను టేబుల్ మీద నిల్వ ఉంచాను, అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్, వేర్ డిడ్ యూ పుట్ మై బుక్స్? వేర్ డిడ్ యూ పుట్ మై బుక్స్? నా పుస్తకాలు ఎక్కడ పెట్టావు? సో దీన్ని కీప్ ఉపయోగించి అడిగితే వేర్ డిడ్ యూ కీప్ మై బుక్స్? వేర్ డిడ్ యూ కీప్ మై బుక్స్? నా పుస్తకాలు ఎక్కడ ఉంచావు, ఎక్కడ నిల్వ ఉంచావు? Difference between keep and put. Meaning, keep is similar to store or place. Keep is similar to store or place. Keep ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే స్టోర్ చేయడానికి లేదా ప్లేస్ చేయడానికి, అక్కడ ప్లేస్ లో పెట్టడానికి. Put is similar to place, set or lay. ఓకే, పుట్ ప్లేస్ చేయడానికి, అక్కడ ఉంచడానికి, లేదా దాన్ని అక్కడ సెట్ చేయడానికి, దాన్ని అక్కడ లే చేయడానికి. సో and usage, keep is used for long term or customary action. Keep is used for long term or customary action. Put is used for short term non-customary actions. Past tense and past participle of keep and put. The past tense and past participle of keep is kept. The past tense and past participle of keep is kept. The past tense and past particle of put is put. Okay. The past tense ఉపయోగించేది kept, past tense లో put ఉపయోగించేది put. Thank you friends, thank you for watching. If you like this video, please give me one like and share with your friends. And further updates and for more videos, please subscribe my channel Krish EduTech. Thank you for watching.